ఇక దేశంలో వచ్చే 5 ఏళ్లలో పిన్న వయసు ఉబకాయల సంఖ్య 2,70,00,000 మంది దాకా అవుతారట. ఇక $38 బిలియన్ మిలియన్ డాలర్లు కాదు చూసుకోరిగా. 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం భారతదేశంలో వినియోగదారులపై వినియోగమైనటువంటి బిస్కెట్లు, చిప్సు, జ్యూసు, తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వ్యాపారం 2026లో $900 మిలియన్ ఉండే. ఇది 2019లో $38,000 బిలియన్ వచ్చింది. $38 బిలియన్. ఇక WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం ఇక్రిసాట్ తర్వాత ఐమార్క్ తదితర సర్వేల ప్రకారం 2011 నుంచి 2021 వరకు అంటే 10 సంవత్సరాలలో 13% వార్షిక వృద్ధి రేటుతో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ రిటైల్ విక్రయాలు బాగా పెరిగినాయంట. 13% వార్షిక వృద్ధిని నమోదు చేసింది ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఇక ఫుడ్ సర్వీస్ మార్కెట్లో 2020-25 మధ్య 10.3% వృద్ధితో $95.75 బిలియన్ చేరవచ్చని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇంత మొత్తం కూడా జంక్ ఫుడ్ ఎంత కూడా పెరిగిపోతుంది. సరే జంక్ ఫుడ్ వ్యాపారం మంచి జరిగితే సరే వాళ్ళకు లాభాలు వస్తుండొచ్చు, కానీ పిల్లలకు అంటే ఊబకాయం వస్తుంది, ఇక్కడ పొట్టలు పెరుగుతున్నాయి, కుండలు అవుతున్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల ఫాస్ట్గా జీవితాలు కూడా ఫాస్ట్ అయిపోతున్నాయి అంట. కాబట్టి ఈ ఫాస్ట్ ఫుడ్ను తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి చాలామంది నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అందులో ఇప్పుడు ఇది ఉంటుంది కదా, టేస్టింగ్ సాల్టు కార్ఖానా అంతా అదొకటి పోస్తారు. ఇప్పుడు మనం ఏది ఫాస్ట్ ఫుడ్ కాడికి పోయినప్పుడు అన్నీ అందులో పోసి కలుపుతూ ఉంటే మంచిగా కనిపించడం మంచిగా కనిపిస్తుంది, తర్వాత తింటే కూడా బాగా టేస్ట్ అనిపిస్తుంది. కాకపోతుందంటే ఆరోగ్యానికి మాత్రం నష్టం చేస్తుందంట. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్తా ఉన్నారు నిపుణులు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.